ఫ్యాక్టర్స్ ఈ స్టెమ్ సెల్స్ తో కలిపి దాన్ని వి యాడెడ్ టు అంటే ఏ హ్యూమన్ బాడీ నుంచి ఫ్యాట్ తీసారో ఆ హ్యూమన్ బాడీ నుంచి సేమ్ పర్సన్ కి చేయాలి. ఎందుకంటే వేరే పర్సన్స్ యూజ్ చేసినప్పుడు రియాక్షన్స్ రావచ్చు. సో సేమ్ పర్సన్స్ చేసినప్పుడు ఆ రియాక్షన్స్ అన్ని ఉండవు. ఎథికల్లీ అండ్ మారల్లీ వీఆర్ జెన్యున్. అంటే అసలు ఈ స్టెమ్ సెల్స్ మెథడ్, ఈ స్టెమ్ సెల్స్ ద్వారా థెరపీ చేయడం అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు? అసలు బేసిక్ ఏంటి స్టెమ్ సెల్స్? 1950s నుంచి ఉందండి ఈ థెరపీ అనేది. కానీ లాస్ట్ 8 to 10 years నుంచి దీని అవగాహన పెరిగి దాన్ని ఎక్కువ యూజ్ చేయడం మొదలెట్టారు. అండ్ కొత్త కొత్త రోగాలని కూడా క్యూర్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ప్రూవింగ్ టు బి మచ్ బెనిఫిషియల్ అనమాట. అంటే ఇప్పుడు నౌవేడేస్ స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే ఉందో అది చాలా వరకు తెలియదు ఎవరికి. అది మన ఇండియాలో ఎక్కడెక్కడ మెయిన్ సిటీస్ లో ఉందా, లేదంటే దానివల్ల ఎంతవరకు ప్రజలకు అవగాహన ఉంది, మనకి ఎంతవరకు ప్రాచుర్యంలోకి వచ్చింది యూసేజ్ వరకు? అంటే ఇది బేసికలీ వచ్చి ఇండియాలో మెయిన్ సిటీస్ లో కొంతమంది ప్రాక్టీసింగ్, కానీ బేసికలీ వచ్చి ఏంటంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ అనమాట. ఇప్పుడిప్పుడే ఇండియాకి వస్తుంది. సో అండ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ కి దిస్ ఇస్ క్యూర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టెమ్ సెల్ ద్వారా చేయొచ్చు? స్టెమ్ సెల్స్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, యూనో ఫేస్ లో రింకిల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, ముడతలు వచ్చేసి అంటే ఏజింగ్ ప్రాసెస్ లో. ఆ ఏజింగ్ ప్రాసెస్ లో దాన్ని రివర్స్ చేయాలి అంటే స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తే you can again get a glow in the face and regenerate your face. Wrinkles పోతాయి. అలాగే హెయిర్ రిజువనేషన్ ఆల్సో. హెయిర్ రీప్లాంటేషన్ కాదు, హెయిర్ ఇట్ ఈస్ హెయిర్ గ్రోత్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, అవి డార్మెంట్ లెవెల్స్ లో ఉంటాయి, అట్రోఫీ అవుతూ ఉంటాయి. వాటిని రీజనరేట్ చేయొచ్చు స్టెమ్ సెల్స్ ద్వారా. దాన్ని రీయాక్టివేట్ చేసి మళ్ళీ యూ కెన్ గ్రో ద హెయిర్స్. ఒక కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో రవీంద్ర గారు. హలో రవీంద్ర గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, అసలు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇప్పుడు రీసెంట్ గా మనం వింటూ ఉన్నాం. ఈ వైద్య రంగంలో కొత్తగా డయాబెటీస్ కానీ అదర్ డిసీజెస్ కానీ క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు పాసిబుల్? రెండోది, అసలు ఈ స్టెమ్ సెల్స్ ని, ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అని కొత్తగా వస్తున్నాయి, వీటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? వాటి గురించి ఏదైనా వివరిస్తారా? డెఫినెట్లీ అండి. స్టెమ్ సెల్స్ వచ్చి ఇట్ హస్ చాలా రకాల జబ్బులకి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ లో ఏంటంటే ఇప్పుడు మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి హై లెవెల్స్ లోకి. సెకండ్ వచ్చి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఆల్సో కీప్ ఇంక్రీజింగ్. అండ్ HbA1c, దట్ ఈస్ అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అవి కూడా ఇర్రాటిక్ గా ఉండి అవి పెరుగుతూ ఉంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ప్రాపర్ డయాబెటిక్ కంట్రోల్ ఈజ్ నాట్ దేర్. సో స్టెమ్ సెల్స్ ఇస్తే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చి HbA1c కంట్రోల్లోకి వస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఆల్సో ఇట్ హస్ గాట్ అ బెనిఫిట్ ఫర్ అదర్ ఆర్గన్ సిస్టమ్స్. డయాబెటీస్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ షుగర్స్, ఈ షుగర్ మూలాన్ని, ఈ షుగర్స్ ఈ డయాబెటీస్ మూలాన్ని హార్ట్, కిడ్నీస్, లివర్, లంగ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రక్త సరఫరా తగ్గిపోతూ ఉంటుంది రక్తనాళీల్లోకి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో కెన్ బి కరెక్టెడ్ విత్ స్టెమ్ సెల్స్. డాక్టర్ గారు, ఇట్లాగే మన స్టెమ్ సెల్స్ బ్యాంక్ అని కొత్తగా వస్తున్నాయండి. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవి కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు అసలు పాసిబుల్? దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉందండి, డెఫినెట్లీ. Because at the time of birth the umbilical cord is also a rich source of stem cells anamata. So those stem cells వాటిని బ్యాంక్ లో పెట్టి అవసరం ఉన్నప్పుడు దాన్ని బాబుకో పాపకో వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ వన్ మోర్ డౌట్ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ బ్యాంక్ లో మనం కలెక్ట్ చేసినటువంటి ఈ ఏదైతే ఉందో స్టెమ్ సెల్స్, అవి కేవలం పేషెంట్ కి, అది ఎవరి నుంచి కలెక్ట్ చేసాం వాళ్ళకి ఉపయోగపడతాయి, అయితే సిబ్లింగ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఉపయోగపడే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే సేమ్ పర్సన్ కే యూజ్ చేయాలి, వేరే పర్సన్స్ కి యూజ్ చేయడానికి ఇంకా లా డస్ నాట్ పర్మిట్ అండి. అంటే ఇప్పుడు ఆయన డౌట్ లో ఆ సేమ్ కంటెంట్, సేమ్ DNA, సేమ్ హెరిడిటీ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ముందు రావచ్చు,
రైట్ నౌ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఇంకా అప్పటికి ఆ స్టేజ్ కి రాలేదు. అవును. ఓకే, అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ మీరు ఇంతకు ముందు మధుమేహ డయాబెటీస్ అన్నారు కదా, ఆ డయాబెటీస్ కి ఎట్లా చేస్తారు ఒక చిన్న బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని టెస్టులు చేస్తాం అనమాట, వెదర్ ది పర్సన్ ఇస్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. వన్స్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ బ్లడ్ టెస్ట్ లోని చేసిన తర్వాత దెన్ వీ టేక్అవుట్ అరౌండ్ 200 cc of fat from the either the abdomen or from the thighs. తొడభాగం నుంచి లేదంటే బొడ్డు చుట్టూ ఉన్న ఏరియా నుంచి ఒక 200 grams కొవ్వు తీస్తాం. ఆ కొవ్వు తీసిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. దాన్ని పేటెంటెడ్ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని మందులు ఉన్నాయి, అవి యాడ్ చేసి కొవ్వుని విడతీసి స్టెమ్ సెల్స్ ని బయట కలెక్ట్ చేస్తాం. ఆ స్టెమ్ సెల్స్ ఆ మిషన్ లో ఎప్పుడు స్టోర్ చేస్తారు, ఎప్పుడు జనరేట్ చేస్తారా దానికి, వాటికి కొత్తగా ఎనర్జీ వచ్చేలాగా ప్రాసెస్ లాంగ్ డేస్ ఉంటుందా? లేదు, అంటే ఇప్పుడు ఇవన్నీ ఇదంతా ది హోల్ ప్రాసెస్ వచ్చి ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 5 hours అండి. అంతేనా? 4 to 5 hours. దాన్ని సెపరేట్ చేసిన తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి దాన్ని యాడ్ పాస్ ఇట్ త్రూ లేజర్. ఆ లేజర్ లో నుంచి వెళ్ళినప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ విల్ యాక్టివేట్ ది స్టెమ్ సెల్స్ అండ్ ద లైట్. ఓకే, మళ్ళీ అవి మళ్ళీ శక్తి పొందుతాయి. దాన్ని మళ్ళీ ఇంట్రావెనస్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో కొన్ని డార్మెంట్ స్టెమ్ సెల్స్, ఎక్సెస్ స్టెమ్ సెల్స్ ఏవైతే హార్వెస్ట్ చేస్తామో అవి స్టేట్ బ్యాంక్ లో దాచేస్తాం అనమాట. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు. హలో, రాము గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి స్టెమ్ సెల్ థెరపీ గురించి. ఓకే సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను లాస్ట్ 6 months బ్యాక్ మా బాబుకి వచ్చి BGS గ్లోబల్ హాస్పిటల్ బెంగళూరులో స్టెమ్ సెల్ చేయించాను సార్. బాబుకి వచ్చి ఏజ్ వచ్చి 8 years, కాంజనిటల్ మయోపతి అంటారు. ఓకే. బాబు ఇంకా నడవలేడు, ప్లస్ నిలబడలేడు, ఈ అనేబుల్ టు సిట్ అండ్ స్టాండ్. ఓకే. మెమొరీ, ఐక్యూ పరంగా చాలా బాగున్నాడు సార్. లాస్ట్ అక్టోబర్ లో 2 doses ఇప్పించాను సార్ బాబుకి. ఇంట్రామస్కులర్ అండ్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారు, బోన్ మ్యారో ద్వారా. అంటే బాబుని తీసుకోలేదు, కలెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు తీసి కలెక్ట్ చేసి ఇచ్చారు సార్ మనకి. ఇప్పుడు మన చెకప్ చేస్తే ఎవరు 6 months ఒక డోస్ ఇస్తుంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటున్నారు. అది ఏ రకంగా మనకి డెవలప్మెంట్, ఎవరు 6 months ఒకసారి ఇవ్వమంటారా, అది ఎట్లా, ఏ రకంగా బాబు అంటే బెటర్మెంట్ అంటే ఇచ్చిన తర్వాత బాబులో కొద్దిగా గ్రోత్ ఉంది, కొద్దిగా ఫేస్ అప్పుడు మాదిరి పోల్చుకుంటే కొద్దిగా డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి సార్, అంటే లైట్ గా. అంటే ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేది ఇట్ స్టార్ట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రీజనరేషన్ వన్స్ ఇట్ ఈస్ ఇంజెక్టెడ్ ఇంటూ ది బాడీ. Okay, sir. So, and the process of recovery depends on the amount of degeneration. So, some patients, కొంతమంది పేషెంట్స్ కి అయితే రిపీటెడ్ డోసెస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అరౌండ్ 4 to 6 months గ్యాప్ లో స్టెమ్ సెల్స్ మళ్ళీ ఇస్తే దిల్ బి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓకే, రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, మల్లారెడ్డి గారు. హలో. Good afternoon, Dr. Garu. Good afternoon. I suffer from this photodermatitis and back pigmentation on the. Okay. So, then I have taken a laser treatment. As a cure all of it. Okay. But it is repeatedly coming. So, you have some sort of treatment for this? Photodermatitis another, it's because of basically very high sensitivity to light, and skin is very sensitive to light. So the first basic thing is you have to reduce your exposure to bright sunlight, or to even bright artificial lights. That is the first basic thing. Second వచ్చి అంటే if you ఒకసారి మిమ్మల్ని అసెస్ చేస్తే then I'll be able to suggest whether it will this stem cells will really help you or not అని చెప్పి. Okay. Yes, and one more thing, the treatment is expensive or it is at least not అందుబాటులో ఉంటుందా? Like you can say middle class. Yeah, it is affordable and it's reasonable. Yes. Right. రాజమండ్రి నుంచి ఇంకో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ రెడ్డి గారు. నమస్తే అండి. అది మా బాబుకి అండి మస్కులర్ డిస్ట్రఫీ డిసీజ్ అండి, కండరాల క్షీణత వ్యాధి అని చెప్పారండి. కండరాల క్షీణత. ఓకే. 3 నిమిషంలో తీసుకెళ్ళామండి. బాబు 7 years అండి, బాగా నడవగలిగాడు, నడుస్తూ పడిపోవటం అవి జరిగేదండి.
అయితే ఇక్కడ మాకు లోకల్ డాక్టర్ నిమిషకు చెకప్ చేసి ఈ కంట్రోల్ క్షేమ వ్యాధి దీనికి మందు లేదు అని చెప్పి అన్నారండి. అప్పటి నుంచి ఇంకా అలాగే మేము ఆయుర్వేద మెడిసిన్స్ అనేవి వాడాం. ప్రజెంట్ బాబు అయితే ఇంకా నడవలేని స్టేజ్ అండి, వీల్ చైర్ లో ఉంటాడండి. మామూలుగా బాత్రూమ్ కి కర్ర పట్టుకుని చేయి పట్టుకుంటే కొంచెం నడిచి వెళ్తాడండి. కాళ్ళు చేతులు కూడా పనిచేయవండి. భోజనం కూడా తినిపించాలండి. చేతులు కొంచెం లేస్తాగానండి ఎక్కువ ఏ పని చేసుకోలేదు. చేతులు కానీ కాళ్ళతో కూడా ఎక్కువ అంటే కర్ర పట్టుకుని నడుస్తాడు. పక్కన ఒక మనిషి ఉండాలండి. ఇది పుట్టుకతో ఉందండి లేదంటే కొన్ని రోజులు 7 సంవత్సరాల వరకు అసలు ఏ డిసీజ్ లేదండి. మామూలుగానే స్కూల్కి వెళ్ళి కూడా అండి ఆటో డ్రైవర్ వచ్చి అలాగా బుక్స్ తో స్కూల్ కి మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతున్నాడండి అని చెప్తే అప్పుడు ఇక్కడ లోకల్ డాక్టర్ గారు చూపించాం సార్. ఒకసారి ఎగ్జామిన్ చేయాలండి. కొంత ఇలాంటి పేషెంట్స్ కొంతమంది చాలా మంది ఇక్కడ పూణేలో ఆస్ట్రేలియాలో కూడా నేను చూసింది చాలా మంది ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్ గా పొందారు. సో ఒకసారి బాబుని ఒకసారి తీసుకుని వస్తే చూసి మీకు తక్కిన డీటెయిల్స్ అన్ని చెప్పగలుగుతాను. ఓకే రైట్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే ధరైనా కాదా ఆ వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. టేక్ ఏ బ్రేక్. చీరలు లేడీస్ కాల్ కి చీరలు, ఫోన్ కి చీరలు. ఎలాంటి చిక్కు ప్రశ్నలు లేవు, లక్కీ డ్రాలు లేవు. మరి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. 04023436666 04023439999 ఈ నంబర్ కాల్ చేసి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. సాయిగామ త్వరలో మీ 24 గంటల్లో. గోడల మీద పెచ్చుల వల్ల చింత, పెయింటికి ముందు వేయండి బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టి. ఇది ఉంచుతుంది గోడల్ని తేమ నుంచి సురక్షితంగా, అంటే పెచ్చులేక మాయం. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు టెలిఫోన్ ఎక్స్చేంజ్. వాట్ ఎన్ ఐడియా. నువ్వు రోజంతా ఇంట్లో ఏం చేస్తారా? మీకే అర్థమవుతుంది. అది రిపీట్ చేయాలనుకుంటున్నా మహేష్. ఎవడైతే నాకేంటి అంటున్నా రామ్ చరణ్. నిర్మాత జేబు కత్తిరిస్తున్న ఎన్టీఆర్. మధ్యాహ్నం 2:30 టాలీవుడ్ టు బాలీవుడ్. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. అందమైన ఊహకి పొందికైన రూపం శుభగ్రహం. న్యూ TVS Phoenix 125 వైట్ ప్రీమియం క్లాస్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ శ్రీ నాగేష్ గారు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మన సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఇంకా మరిన్ని సందేహాలు తెలుసుకు ముందు ఒక కాల్ ఉన్నారు, కాల్ని తీసుకుందాం. సాయి కుమార్. హలో సాయి కుమార్. నమస్కారం సార్. సార్ సాయి కుమార్. అడగండి డాక్టర్ గారిని అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సాయి కుమార్ గారు, చెప్పండి. సార్ మా పాపకి బై బర్త్ లెఫ్ట్ ఐ మీద చిన్న లెఫ్ట్ ఐ పక్కన చిన్న డాట్ ఉండే సార్. అయితే అది చిన్న డాట్ చిన్న ఉండే సార్. ఓకే. అయితే అది మెల్లిమెల్లిగా అంటే కొద్ది రోజుల క్రితం నుంచి కాస్త పెరగడం ప్రారంభించింది సార్. ఓకే. అయితే మాకు ఇక్కడ నిజాం లోకల్ ఉన్న డెర్మటాలజిస్ట్ కలిస్తే ఇది విటిలిగో అని చెప్పేసి అన్నారు సార్. మరి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్. అయితే మరి విటిలిగోకి ఈ స్టెమ్ సెల్ థెరపీ ఏమైనా పనిచేస్తుందేమో అని చెప్పేసి కాల్ చేసింది సార్. విటిలిగోకి ప్రస్తుతానికి అయితే స్టెమ్ సెల్స్ ద్వారా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు స్టేబుల్ గా ఉంటే స్కిన్ గ్రాఫ్టింగ్ ఇస్ అన్ ఆప్షన్ అండి. లేదు అంటే ఇప్పుడు అల్ట్రావైలెట్ లైట్ తోటి దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రైట్. ఇంకో కాల్ ఉన్నారు.
డాక్టర్ కె సత్యనారాయణ గారు. డాక్టర్ సత్యనారాయణ గారు, హలో హలో డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అదే మా మనవాడికండి. సార్ చెప్పండి చెప్పండి వింటున్నా. మా మనవాడికి మస్కులర్ డిస్ట్రోఫీ అండి, 14వ సంవత్సరం. ఓకే. నడవలేకపోతున్నాడండి. ఓకే. చాలా ట్రీట్మెంట్ చేయించేసామండి. అది ఏమైనా అంటే పాకుతున్నాడండి, బెరుగుతున్నాడు తప్ప నడవలేకపోతున్నాడు. ఈ నిమ్స్ తీసుకొస్తే డాక్టర్ మీనా గారు వీళ్ళు చూసారండి. నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. ఓకే. డాక్టర్ మీనా గారు చూసి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ప్రాసెస్ ఏం లేదు, ఒకవేళ ఏమైనా ఉంటే ఇంటిమేట్ చేస్తామన్నారండి. ఓకే. ప్రస్తుతం అదే పాకుతున్నాడు అంతే అండి. యాక్చువల్లీ మస్కులర్ డిస్ట్రోఫీ అండి ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజీజ్ అండి. దీన్ని అరెస్ట్ చేయడానికి either you can go for a bone marrow stem cell transplant or a fat transplant అన్నమాట. ఇప్పుడు బాబు బాడీలో కొంచెం ఏమాత్రం ఫ్యాట్ ఉంది అంటే దాన్ని తీయచ్చు, లేదంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఓకే. కానీ అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ ద్వారా మీరు అంటున్నారు కదా, మళ్ళీ వాటి పవర్ ఇచ్చి ఇంజెక్ట్ చేస్తాను. ఇప్పుడు లైపోసక్షన్ కూడా ఫ్యాట్ తీసేస్తున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. దీనికి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ఇబ్బందులు ఏం లేవా? యాక్చువల్లీ లైపోసక్షన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ టెంపరీ పెయిన్ ఆర్ నమ్నెస్. ఓకే. అంటే ఇప్పుడు అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా కొంతమంది చేస్తున్నారు ఇలాంటి ప్రాసెస్. సో దాంతో మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ క్వాలిఫికేషన్ ప్రాపర్ సెటప్ లో చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. సో దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే రైట్. ఇంకో కాల్ ఉన్నారు అమలాపురం నుంచి. హలో. నమస్కారం. నమస్కారం అండి. సార్ మా అక్కడండి విపరీతంగా నడువు నొప్పి ఎక్కువ వస్తుందండి. ఓకే. అది హలో హలో మాట్లాడండి. మా అక్క నడువు నొప్పి ఎక్కువ వస్తుందండి. ఆవిడకి విపరీతంగా నొప్పి వస్తుంది. అంటే ట్యాబ్లెట్లు ప్రస్తుతానికి అంటే ఒక్కోసారి వస్తా ఉంటుంది, నడువు నొప్పి లేవలేకపోతుంది సార్. ఆర్థోపెడిక్ డాక్టర్స్ గారిని చూపించారండి? డాక్టర్ గారు చూపించినామండి, వాడామండి, టాబ్లెట్లు వాడారు. ముందు బాగానే ఉందండి, తర్వాత మళ్ళీ నొప్పి వస్తా ఉందండి. ఈసారి ఒకసారి తీసుకుని వస్తే చూసి మీకు కరెక్ట్ డీటెయిల్స్ అన్ని చెప్పగలుగుతానండి. ఏమండి ఒకసారి డాక్టర్ గారు తీసుకొస్తే చూసి ఎగ్జామిన్ చేసి చెప్పగలరు అంటున్నారు. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి భవ్య. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి భవ్య గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో. హలో సార్, అది మా ఫాదర్ పేరు జయప్రకాష్ సార్. ఆయనకి ఏజ్ 50 years ఉంటుంది. ఆయనకి డాక్టర్ గారు MND అనే డిసీజ్ చెప్పారు సార్. ఓకే. సో ఇప్పుడు ఆయనకి ఏంటంటే కాళ్ళు చేతులు బాగా సన్నగా అయిపోయి మాట సరిగ్గా రావట్లేదు, అసలు నడవలేకపోతున్నారు. సో ఆయన భోజనం కూడా చేయలేరు అనమాట, అన్ని ఇంకా మేము చూసుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు ఈ సెల్ థెరపీ ద్వారా ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ అవుతుందా సార్? బెనిఫిట్ అన్నది అంటే ఉంటుంది, కానీ ఇట్స్ అ లిటిల్ స్లో ప్రాసెస్ అనమాట. ఓవర్ నైట్ మిరాకిల్స్ జరగవు. ఇది అంటే యూ హావ్ టు గివ్ ఇట్ సమ్ టైం. ఒక 2 to 3 months లో యూ కెన్ స్టార్ట్ సీయింగ్ అ డిఫరెన్స్. ఓకే. అంటే స్టెమ్ సెల్ థెరపీ తీసుకునే దాని ముందు ప్రికాషన్స్ ఎట్లా ఉండాలి, ఎలా తీసుకోవాలి? ప్రికాషన్స్ అనేది ఏమి ఉండదండి. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్దీ, మీన్స్ దే ఫిట్ ఫర్ bone marrow aspiration or fat aspiration, you can take up for surgery. అంటే మోస్ట్ ఆఫ్ ది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చేయడానికి అనువుగా ఉంటుంది? ఇది జనరల్ గా అంటే ఏ ఏజ్ కింద చేయొచ్చు, కానీ అబౌవ్ 80 అయితే చేయట్లేదు మనం. అబౌవ్ 80 years చేయట్లేదు, ఆర్ సర్జికలీ అన్ఫిట్ పీపుల్ కి చేయట్లేదు. ఇంతకుముందు కాలరు బ్యాక్ పెయిన్ వాటి ద్వారా చెప్పారు, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, అటువంటి వాటికి ఎట్లా ఈ థెరపీ ద్వారా రెక్టిఫై చేయొచ్చు అంటారు? అదంటే స్టెమ్ సెల్స్ తీసిన తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్స్ తో పాటు లోకల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం అనమాట. ఇంట్రావెనస్ ఇంజెక్షన్స్ కాకుండా లోకల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. లోకల్ ఇంజెక్షన్స్ తో అంటే లోకల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఓకే. రైట్. ఇంకో కాల్ ఉన్నారు గజ్వేల్ నుంచి అర్జున్. హలో అర్జున్. సార్ నమస్తే సార్. నమస్తే అర్జున్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి.
మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అర్జున్. వాల్యూమ్ తగ్గించాను సార్. లేదు మీరు ఇంకా తగ్గించాలి. ఓకే సార్ మాట్లాడండి. అదే సార్ నడువు నొప్పి వస్తుంది సార్, పొద్దున్న లేవనిస్తలేదు సార్ నాకు. అది పొద్దున్న చాలా పెయిన్ వస్తుంది సార్. నేను కొంచెం సైకిల్ ఎక్కువ దొరుకుతుంది సార్, దాని వల్ల ఏంటి అని కొంచెం అర్థమైంది సార్. ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా కలిశాను మొన్న. అది డాక్టర్ కూడా మందులు రాశారు, టాబ్లెట్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఏదో విధంగా వస్తుంది సార్. ఒకసారి మీ ఎక్స్రేలు స్కాన్లు చూస్తే మాకు కొంచెం ఐడియా వస్తుందండి. అట్లా సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఇది మనకి స్టెమ్ సెల్ థెరపీ హైదరాబాద్ లో కూడా అందుబాటులో ఉందంటున్నారు. త్రూ మీ ఓజాస్ ద్వారా దానికి హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, అసలు హాస్పిటల్లో ఎటువంటి సౌలభ్యం ఉంది దీనికి ఎస్పెషల్లీ? ఓజస్ ఎస్థెటిక్ లో అంటే మేము జనరల్ గా కాస్మెటిక్ సర్జరీస్ అండ్ కాస్మెటిక్ మెడిసిన్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు స్టెమ్ సెల్ థెరపీ కూడా లేటెస్ట్ గా స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో లైపోసెక్షన్స్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిడక్షన్స్, టమిటాక్స్, దాని తర్వాత లేజర్స్, సూపర్ ఫైన్ లేజర్స్ ఉన్నాయి, టాటూ లేజర్స్, పిగ్మెంటేషన్ లేజర్స్, దాని తర్వాత పీల్స్, డర్మాబ్రేషన్స్, ఇవన్నీతో పాటు స్టెమ్ సెల్స్ ఇస్ అ న్యూ యాడెడ్ ఫీచర్. ఓకే. ఇంతకుముందు ప్రీవియస్ కాలర్స్ చెప్పినట్టుగా కాలర్స్ ఏవైతే చెప్పారు ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేసిన ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ త్రూ ఓజాస్ ద్వారా. ఇప్పుడు ఒకటి అంటే ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అంటారు కండిషన్. అంటే ఎంఫిసిమా, లంగ్స్ అంటే సరిగా శ్వాస తీసుకోలేకుండా ఉంటారు, ఆక్సిజన్ చాలా అవసరం, బ్రీదింగ్ ప్రాబ్లం. వాళ్ళకి స్టెమ్ సెల్ థెరపీ ఇచ్చిన ఒక వారం 10 రోజుల్లో ఆక్సిజన్ అవసరం పడట్లేదు. ఇంకోటి వచ్చి నీ జాయింట్స్, ఎర్లీ నీ జాయింట్ పెయిన్స్ కి స్టెమ్ సెల్స్ విత్ ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తే ఒక కొద్ది రోజుల్లో పెయిన్ తగ్గుతుంది. సో అలాగే ఇప్పుడు స్టెమ్ సెల్ హెయిర్ ట్రీట్మెంట్ హెడ్ స్కాల్ప్ లో వచ్చి ఇంజెక్ట్ చేస్తే ఒక 2 to 3 months లో మళ్ళీ యూ కెన్ స్టార్ట్ సీయింగ్ హెయిర్ గ్రోత్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అవేర్నెస్ పెరిగే విధంగా మీరు ఓజస్ ద్వారా ఎట్లా చెప్పబోతున్నారు పేషెంట్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి? అంటే దే హావ్ టు కమ్, ధైర్యం చేసి వచ్చి ట్రై చేయాలి వాళ్ళు ఫస్ట్. అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా మాక్సిమం స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మీరు రెక్టిఫై చేయగలుగుతారు? చాలా మటుకు చేయగలుగుతాం. అంటే అటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ స్టోరీ చెప్పండి. మీ త్రూ ఓజాస్ లో రీసెంట్ గా చేసిన ఏమైనా సక్సెస్ స్టోరీ? నిజంగా ఒక వ్యక్తి చెన్నై నుంచి వచ్చారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ జుట్టు రాలిపోతుందని చెప్పి బాధపడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీ తీసుకున్న ఒక 3 months కి మళ్ళీ నెక్స్ట్ డోస్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వచ్చి అడుగుతున్నాడు. ఓకే. ఒక 4 to 5 months వెయిట్ చేయాలి అంటే ముందు ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతున్నాడు. గుడ్ రిజల్ట్స్ కనబడ్డాయి. సో అదనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పటి వరకు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా డాక్టర్ల ద్వారా మన డౌట్స్ నివృత్తి చేసుకున్నాం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. తెలుగు వారి గుండె చప్పుడు అమెరికాలో వినొచ్చు. 24 గంటలు న్యూస్ యుఎస్ లోనూ చూడొచ్చు. జీ తెలుగులో రాష్ట్ర సమగ్ర సమాచారం, వినోదంతో పాటు వార్తా విశేషాలు జీ తెలుగులో ప్రసారం. గోడల మీద పెచ్చుల వల్ల చింత, పెయింట్కి ముందు వేయండి బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టి. ఇది ఉంచుతుంది గోడల్ని తేమ నుంచి సురక్షితంగా, అంటే పెచ్చులేక మాయం. మీరు లేట్. నేను ఎప్పుడూ లేట్ కాను, నేను ఎల్లప్పుడూ రెడీ. కొత్త సంతూర్ డియో స్ప్రే, దీని స్పెషల్ ఫార్ములా శరీర దుర్గంధాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీని మనోహరమైన పరిమళం మిమ్మల్ని ఉంచుతుంది ఎల్లప్పుడూ ఫ్రెష్, ఇంకా రెడీ.
సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు. స్టాండింగ్ కమిటీ సదస్సులో తెలంగాణ నేతల మధ్య మాటలతో వేడెక్కిన వాతావరణం. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పోలీసుల తనిఖీలు 60 కిలోల గంజాయి స్వాధీనం, 3 అరెస్ట్. విజయనగరం జిల్లాలో రక్తానికి కొరత, రక్తదానంపై అపోహలొద్దంటున్న స్వచ్ఛంద సంస్థలు. ఉప్పల్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం, ఇన్నింగ్ పరుగుల తేడాతో గెలిచిన ధోని గ్యాంగ్. నల్గొండ జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లా భువనగిరిలో బాంబుల కలకలం రేగింది. 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించిన స్థానికులు వారిని వెంబడించడంతో పారిపోయారు. వారిలో పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలో బాంబుల కలకలం రేగింది. మనం నల్గొండ జిల్లా నుంచి అనుమానితుని ఎవరినైతే పట్టుకున్నారో ఫస్ట్ విజువల్స్ చూస్తున్నాము. 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించిన స్థానికులు వారిని వెంబడించడంతో పారిపోయారు. వారిలో పోలీసులు ఓ అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫస్ట్ విజువల్స్ మనం జీ 24 గంటల్లో చూస్తున్నాం. పట్టుకోరని 2 వ్యక్తులు ఉరికొస్తుంటే ఆయన పట్టుకొని పోలీసులకు ఏమైందంటే దేని గురించి పట్టుకోమన్నారు వాళ్ళు. 4 అంటే అదే టికెట్ తీసుకుంటారు, సినిమా టికెట్. బ్యాగ్ ఈడ పెట్టుకోరంటే బ్యాగ్ ఆడ పెట్టకుండా సినిమా పైసలు రిటర్న్ తీసుకోకుండా ఉరికొస్తారట. వాళ్ళు ఎమ్మడి వాడి ఉరికొస్తుంటే ఈ జిరాక్స్ కాడ పోలీస్ స్టేషన్ ముందరనే దొరికిండు, పట్టుకొని పోలీసు. నల్గొండ జిల్లా భువనగిరిలో బాంబుల కలకలంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. చెప్పండి, ఈ 3 వ్యక్తులు ఎవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించిన స్థానికులు వాళ్ళని వెంబడించడం, ఇదంతా సమాచారం గురించి చెప్పండి. అసలుతో భువనగిరిలో బాంబుల కలకలం ప్రజలను కలవడానికి గురి చేసింది. మార్నింగ్ షో సినిమా చూడడానికి ఈ రోజు భువనగిరి పట్టణంలోని భద్రాద్రి థియేటర్ వెళ్లిన 4 అనుమానిత వ్యక్తులు బ్యాగ్ తో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. బ్యాగ్ తీసుకువెళ్లొద్దని థియేటర్ సిబ్బంది వారించడంతో బ్యాగ్ తమ వెంట లేకపోతే సినిమా చూడమని బయటకు వచ్చారు. టికెట్స్ డబ్బులు కూడా వాపసు తీసుకోకపోవడంతో వీరి వ్యవహారం ప్రారంభించిన సిబ్బంది స్థానికుల సాయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యారు. మొత్తం వీళ్ళు ముందస్తుగానే ప్లాన్ ప్రకారం తల ఒక దిక్కు పరారయ్యారు. ఒకటిని మాత్రం స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. అతన్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే బ్యాగ్ లో ఏముంది అనే విషయాన్ని మాత్రం చెప్పనప్పటికీ కూడా మనకు ప్రాథమికంగా మాత్రం కొంత విశ్వసనీయ సమాచారం మేరకు స్థానికంగా ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలు భువనగిరి పరిసరాల్లో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ ఉంటాయి. దీంట్లో జిల్టన్ 6 వంటివి ఈ కంపెనీ నుంచి అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలోనే సంచిలో జిల్టన్ 6 కానీ లేకపోతే మందుగుండి సామాగ్రి ఏదైనా బండరాళ్లు పెంచడానికి ఉపయోగించే మందుగుండు సామాగ్రి ఏదైనా ఉండొచ్చు. అందుకనే వాళ్ళు బ్యాగ్ థియేటర్ సిబ్బందికి ఇవ్వడానికి నిరాకరించినట్లు కూడా మనకు స్థానిక విశ్వసనీయ సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు సంచిలో ఏముందనే విషయాన్ని మాత్రం ధృవీకరించాల్సి ఉంది. మిగతా ఒక నలుగురు తీసుకున్న మిగతా 3 కోసం మాత్రం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే సంచులు ఏమైనా మాత్రం పోలీసులు చెప్పడం లేదు. దీంతో బాంబులు ఉన్నాయన్న వదంతులతో భువనగిరి పట్టణంలో ఎక్కడికక్కడ ప్రజలు గుంపులుగా తిరిగి ఈ బాంబుల విషయాన్ని చర్చిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు బీబీనగర్ పోలీసులు అటు వరంగల్ జిల్లా పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైనా నిజంగా ఏదైనా తీవ్రవాదుల చర్యకు పాల్పడే ఉద్దేశం ఉంటే వాళ్ళని వెంటనే అదుపులో తీసుకోవడానికి పోలీసులు ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందరినీ హైదరాబాద్ వరంగల్ హైవే అంటే అన్ని స్టేషన్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నిరంజన్. మాట్లాడుతున్నారు
ఏమైంది చెప్పు బాబు, ఏమైంది చెప్పు. पानी हम ट्रेन लहरी सर लहरी कापूस लेकर तुम आ रहे सर कई को भाग्या कई को फिर अरे पहले भाग्या कई को कपड़े छोड़ के मैं अंदर गया था सर. हाँ अंदर मारे चार. वो लोग कौन रहे? वो मेरा ड्राइवर है. वो लोग సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 60